దేవుడి దృష్టిలో ఏమైనాడో గొప్పవాడు. గొప్ప ఎందుకు గొప్పవాడు ఏం తెలుసా? తన పవిత్రతను కాపాడుకున్న మధ్యమైనను ద్రాక్షారసమైనను. రెండో మాట దేన మనస్సు కలవ. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ప్రభు చేతమైతే మిగిలిన మాటలు తర్వాత ఒకసారి ఆలోచన చేద్దాం. సమయాన్ని బట్టి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఎందుకు గొప్పవాడయ్యాడో చెప్తున్నా. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, మిడతలను అడిగి తేనియు అతనికి ఆహారము. మూడవ మాట, ఈయన మొల చుట్టూ ఏముంటుందంట? తోలు దట్టి. ఏంటంటే ఈయన ఆహారం? మిడతలో అడివి తేనె. ఈ వస్త్రధారంతో ఈ మనిషిని ఒకసారి ఆలోచన చేసుకున్న మనిషి మొలకేం కట్టుకున్నాడో? తోలు దట్టి. ఏం తింటున్నాడో? మిడతలో తేనె తింటాడు. అంటే ఎలా ఉంటాడో? అడవి మనిషి. టార్జన్ చూసారు ఎప్పుడైనా? టార్జన్ చదవదు ఎప్పుడైనా? ఇంగ్లీష్లో మూవీ అంటది టార్జన్ మూవీ. అంటూ ఉంటాడు. కోతిలాగా ఉంటాడు. అంటే వేసం అంటారు వాడు. ఆడి ఒంటి మీద బట్టలు ఏమీ ఉండవు. ఓన్లీ మొల చుట్టూ ఏదో ఒక చర్మం కప్పుకుంటాడు అంతే. అంటే వాడి ఆకారం అందవికారం. వాడి యొక్క ఆహారం మనుషులు తినే ఆహారం కాదు. మూడో మాట నేను చెప్పలేమండి. బాహ్య సౌందర్యవంతుడు కాదు కానీ అంతరంగ సౌందర్యవంతుడు. ఏ సౌందర్యం కలిగినట? అంతరంగ సౌందర్యవంతుడంట యోహాను. బాహ్య రూపం చూస్తే మన చుట్టూ దట్టి తినే ఆహారం చూస్తే మిడతలో తేనె ఇవి మాత్రమే ఒక అడవి మనిషి ఆకారం కనబడుతున్నాడు. కానీ అంతరంగం మాత్రం సౌందర్యంగా ఉంది. అంతరంగ స్వభావం, అంతరంగ బుద్ధి, అంతరంగ సౌందర్యం కలిగిన వారిగా ఉండాలి. యవనస్తులు ఇప్పుడు ఎక్కువ దేని మీద ఫోకస్ పెడతారు సార్? అబ్బాయిలైతేనేమో బాడీ బిల్డింగ్, అమ్మాయిలైతేనేమో ఫేషియల్, బ్యూటిఫుల్గా బ్యూటీ పార్లర్. అబ్బాయిలైతేనేమో జిమ్. చాలా మంది ఇక్కడే టైం కండలు పెంచడానికి, పొట్టలు తగ్గించడానికి, 6 ప్యాక్ పెంచడానికి. ఈ 8 ప్యాక్ కూడా వచ్చిందంట. ఏ ప్యాక్? 8 ప్యాక్. ఇంకా కొన్ని రోజులు పోతే 10 ప్యాక్ వచ్చేస్తుంది. ఇంకా తర్వాత పోతే మొత్తం పొట్టే కనబడదు. ఇంకా ఎవరో కానీ ఒకసారి చెప్పానుకుంటా మీకు అందరికీ కూడా, వివాహం చేసుకోవాలనుకున్న అబ్బాయిలు అమ్మాయిలు కంట వాళ్ళకు కోరుకుంటుందంట 6 ప్యాక్. 3 6లా 3 6లు 6 ప్యాక్ 6 ఫీటు 6 lakhs బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాడైతే ఓకే. ఉన్నదా శేఖర? 6 lakh ఉన్నా 6 ప్యాక్ అయితే లేదు మనకి. 6 ఫీటు కూడా లేదు. ఒకవేళ 6 lakh ఎంత కష్టపడి సంపాదించినా 6 లక్షలు ఒకవేళ వెనకేసినా 6 అడుగులు లేడు మా తమ్ముడు. కష్టం అయితే నేను ఎలా గమని ఆడికి తగ్గ పిల్లం ఆడికి వస్తుంది లేదు. సరే, ఈ మాట వినండి. బాహ్య సౌందర్యం కాదండి యోహాను కొంట.
అంతరంగ సౌందర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు కదా, పొద్దున్న చదివించిన ఒక అధ్యాయంలో, కీర్తన గ్రంథం 24 అధ్యాయం, నీ రాజు నీ ప్రభు సౌందర్యమును కోరుచున్నాడు. చదవండి, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. ఉందా మాట అక్కడ? నీ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరుచున్నాడు మాట. అలా అధ్యాయంలో కదా, ఎక్కడ మరి? సరే, నేను మరిచాను వచ్చినాన్ని. ఉంటుంది, బైబిల్లోనే ఉంటుంది, ఎక్కడ ఉండదు. 45వ అధ్యాయం 11వ వచనం. 45వ కీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి ఏం చేయమో నమస్కరించుము. ఏం కోరినవాడంట? నీ సౌందర్యం కోరుతారు. కాబట్టి ఇంకా నేను వెంటనే ఇంటికి వెళ్ళిపోయి పేరెళ్ళి కొనేసుకోవాలి. దేవుడు ఏ సౌందర్యం కోరుతున్నాడు? పేరెళ్ళి సౌందర్యమా? ఆత్మ సౌందర్యాన్ని కోరుతున్నాడు. ఈనాటి కాలంలో యవనస్తులు చాలా మంది ఈ యొక్క ముఖానికి, మట్టి ముఖానికి, తెల్ల ముఖానికి, నల్ల ముఖానికి పామేసి రాసేసి ఓ సౌందర్యంగా సిద్ధపడిపోవాలని చెప్పేసి రకరకాలైన ఫ్యాషన్లు, తలలో ఫ్యాషనే, బొట్లు ఫ్యాషన్లే, అబ్బాయిలు జీన్స్ కటింగ్లు ఫ్యాషన్లే, మీసాలు గెడ్డాలు, కొందరు గెడ్డాలు పెంచేవాడు, కొందరు గెడ్డాలు లేకుండా చేసేసేవాడు, కొందరు సగం కోరికేవాడు, ఇంకొక సగం అక్కడక్కడ పెంచేటట్టువాడు. గడ్డాలకు పెంచాలు పెడుతున్నాడు, ప్యాంట్లకు పెంచాలు పెడుతున్నాడు, చొక్కాలకు పెంచాలు పెడుతున్నాడు. ఆడపిల్లలైతే ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు, ఇంకా ఎక్కువైపోయారు. మగవాళ్ళ పేసలు కంటే ఆడవాళ్ళ పేసలు ఇంకా ఎక్కువైపోతుంది. సున్నీళ్ళు లేని బట్టలు, ఆడపిల్లలకు సున్నీళ్ళు లేకుండా బట్టలు వేసుకోకూడదు. ఒక వయసుకు వచ్చిన తర్వాత తప్పనిసరిగా నువ్వు ఏ వస్త్రం అయితే ధరిస్తున్నావో తప్పనిసరిగా వస్త్రానికి కప్పుకోవడానికి పైన తప్పనిసరిగా సున్ని ఉండాలి. ఉండకుండా దేవుని మందిరానికి రావద్దు అసలు. శరీరాన్ని ఎవరికి బాహ్యంగా కనపరచడానికి, ఎవరిని షో చేయడానికి, ఎవరిని ఆకర్షించడానికి మనం ప్రయత్నం చేయనే చేయాలి. నీకు ఆ ఉద్దేశం ఉండకపోయినా నీ వస్త్రధారణ అనేకులు ప్రేరేపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లల వస్త్రధారణ. శరీరం కప్పుకునే వస్త్రధారణ ఉండాలి. అబ్బాయిలు ఒంటి నిండా బట్టలు వేసుకుంటున్నారు, అమ్మాయిలు ఒంటి నిండా సిప్ వేసుకుంటారు ఈ మధ్య. ఇంకా భయంకరమైన మాట చెప్పిన, చాలా మంది ఆడపిల్లలు చాలా మంది భయం లేకుండా బ్రతికేస్తున్నారు. అబ్బాయిలైనా భయపడుతున్నారు కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు భయపడుతున్నారు. బాబు చెప్పడానికి కొంచెం బాధగా ఉంది మాట. సై అంటే సై, తెగ్గింపుకోగలిగినట్టు వెచ్చలవిడిగా తిరగడం. అందరూ ఆడపిల్లలు చూస్తూ ఉంటుంటే నా హృదయం కలిసి వేస్తాను. బయటకు వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదో చోటకి నేను వెళ్తున్న సందర్భంలో అక్కడక్కడ నాకు వినబడుతున్న మాట, అలాంటి అమ్మాయి ఇలా చేసిందండి, అలాంటి అమ్మాయి ఇలా చేసిందండి, అలాంటి అమ్మాయి ఇలా తిరిగింది, అలాంటి అమ్మాయి అలా తిరిగింది. ఎంత భయంకరమైన మాటలు వినబడుతున్నాయి. ఆడపిల్లలు ప్రత్యేకంగా మీ మేలుకో తెలియజేస్తున్నాను. నడక, మాట, బుద్ధి, చూపు ఏవి కూడా పొందిపోవడానికి వీలు తేడా మాటగా
రహస్యమైన మాటలుగా ఉండడానికి వీలు లేదు. రహస్య బంధాలు ఉండడానికి వీలు లేదు. నీ సౌందర్యం నీ గుణాన్ని బట్టే ఉంటుంది. పేతురు పత్రిక చదవండి. ఆంతర్య సౌందర్యం అంటే ఏంటి? పైన కనబడేది కాదు. ఈ సౌందర్యం ఏంటో పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకున్నామా? జడలు అల్లుకున్నయు, బంగారం పెట్టుకున్నయు, వస్త్రము ధరించుకున్నయు అను వెలుపటి అలంకారము నీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణము అక్షయ అలంకారము గల నీ హృదయపు అంతరంగ స్వభావం నీకు అలంకారముగా అది విలువైన అలంకారం. ఏంటంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణము. సాధువు గుణం, మృదువైన గుణం, తగ్గించుకునే మనస్సు, ఇవట ఆడపిల్లలకు అలంకారం. ఇవి అలంకరించుకోవాలి. మరి మగబిడ్డలకే ఇంకొక మాట చదివిస్తాను చూడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. 20వ అధ్యాయం 29వ వచనం. యవనస్తులు బలము వారికి, యవనస్తులకి ఏం అలంకారం అంట? వారి బలమే వారికి అలంకారం. ఏ బలము? కండలు తిరుగుతున్న బలం కాదు. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట 2వ అధ్యాయం 1వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రిక అనుకుంటా. క్రీస్తు యేసునందు నా కుమారుడా, మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2వ పత్రిక అది కాదు, 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత ఏ బలమట? క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి. అబ్బాయిలు అమ్మాయిలు క్రీస్తునందు సాధువైనట్టు మృదువైనట్టు అనే గుణము, అదే అక్షయ అలంకారం అంట. అంటే ఈ అలంకారం ఎప్పటికీ కూడా క్షయము. ఏ అలంకారం వేసుకున్నా క్షయమైపోతుంది, కానీ ఈ అలంకారం మాత్రం క్షయము కానిది అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. 1వ అధ్యాయం 15వ వచనం ముగించుకోవచ్చు. ఇంకా దాని గ్రంథంలో 1వ అధ్యాయం 15వ వచనం ఇంకా 4-3 పాయింట్లు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే మరలా యూత్ మీటింగ్లో చెప్తాను. 10 దినముల పిమ్మట వారి ముఖములు ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను. ఎవరి ముఖం కలగా కనబడిందంట? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోని యొక్క ముఖం ఎలా కనబడిందంట? సౌందర్యముగాను కలగాను కనబడింది. గల కారణం తెలుసా? వాళ్ళు తను తాను అపవిత్రపరుచుకోకుండా శాకాహారం తిని, పరిశుద్ధమైన ఆహారం తిని వారి జీవితాలు దేవుడి కొరకు ఏం చేస్తున్నారు? వాళ్ళు సమర్పించుకున్నారు. అంటే ఆహారం తిన్న దాంట్లో బట్టి కాదు వాళ్ళకి కల కలుగుతా, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ముఖాలు సౌందర్యముగాను కలగాను కనబడ్డాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుని తెలుసా? రాజీలే నిర్ణయం. 6 ఆ ఆహారాన్ని మేము కొట్టాం, 6 అక్కడ వారితో మేము కూర్చుంటాం, 6 ఆ భోజనం మేము ముట్టాం. సరి అయిన తీర్మానం సరి అయిన సమయంలో చక్కగా చేశారు. అందుకనే వారి ముఖములు సౌందర్యముగాను కలగాను ఉంటాయంట. అందరి ముఖాలు పేరగా ఉంటే వేరే ముఖాలు మాత్రం సౌందర్యంగా ఉన్నాయి. కారణం తెలుసా? రాజీ పడే
త్రాగడం కానీ, మద్యంతో కానీ, అపవిత్రమైన మాటలతో కానీ వీళ్ళకి ఏం లేదు, రాజీ లేదు. మనము బూతులాడేవాడితో బూతులాడతాం, రాజీ. సినిమా పాటలు పాడేవాడితో సినిమా పాటలు పాడతాం, రాజీ. గెంతులేసేవాడితో గెంతులేస్తాం, రాజీ. ఈ సినిమా మన ఫోన్లోనే సినిమా పాటలు, మన ఫోన్లోనే దేవుడి పాటలు, రాజీ. అవునా కదా? అవునా కదా? అండర్టేకింగ్ కాంప్రమైజింగ్. అన్యులతో ఉంటే అన్యులతో ఉన్నట్టుగా ఉంటాం, పరిశుద్ధులతో ఉంటే పరిశుద్ధులుగా ఉన్నట్టుగా ఉంటాం, గుళ్ళకి వస్తే గుళ్ళకి వచ్చినట్టు ఉంటాం, బళ్ళకి వస్తే బళ్ళకి వెళ్ళినట్టుగా ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోయే ఈ జీవితంలో నీ ముఖం సౌందర్యంగా కనబడాలంటే, దైవ కళ కనబడాలంటే, ఆత్మీయ సౌందర్యం నీలో కనబడాలంటే ఎక్కడ కనబడుతుంది? నువ్వు దేవుని నమ్ముకున్నావా, ప్రభువు నమ్ముకున్నావా అని నేను ఎవరైనా అక్కడుతున్నారా నీ ముఖాన్ని చూసి? ఆ సౌందర్యం దైవ కళ కళగా ఉందండి. ఏ కళది? దైవ కళ కనబడుతుందండి. ఎవరిలో? దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. గల కారణం తెలుసా? వాళ్ళు దేవుడికి భయపడ్డారు. ఎక్కడున్నారు? సరలో ఉన్నారు. అయినప్పటికీ రాజీ పడలేదు. రాజీ పడే విశ్వాసంలో ఉండటం. గంతులేసుకోవడంతో గంతులేస్తే, తాగి ఓడితో తాగితే, తిరిగి ఓడితో తిరిగితే, బూతులు మాట్లాడకూడదు. నువ్వు కూడా బూతులు మాట్లాడితే నీ ప్రత్యేకత ఏంటి? నీ యొక్క ఆత్మీయ యొక్క ప్రత్యేకత ఏంటి? నీ సౌందర్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మచ్చలతోనే ఉంది మన ఆత్మీయ జీవితం. యవనస్తులారా సరి చేసుకుంది. 3 విషయాలు చెప్పాలి. మొదటి మాట, యోహాను దేవుని దృష్టిలో గొప్పవాడు. ఎందుకు గొప్పవాడయ్యాడు? పవిత్రతను కాపాడుకున్నాడు. రెండో మాట, దీన మనసు కలిగిన వాడు. మూడో మాట అంతరంగ సౌందర్యము, బాహ్య సౌందర్యం కాదు. నేను నీ సౌందర్యం చూస్తాను. నువ్వు అందగడవని నేను చూస్తాను. దేవుడు నువ్వు అందగడవని చూడటం, నీ హృదయం అందంగా ఉందా లేదా చూస్తాను. నీ హృదయంలో కుళ్ళి, నీ హృదయంలో పాపం, నీ హృదయంలో అబద్ధం, నీ హృదయంలో లోకం, నీ హృదయంలో చెడు క్రియలు, నీ హృదయంలో అనేకమైన ఆలోచనలు, యవ్వన ఇచ్చలు నీ హృదయంలో భద్రం చేసుకున్నట్లయితే నీవు సౌందర్యవంతురాలు కాదు, అందహీనమైన వ్యక్తివే. నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చి నీ యొక్క ఆ కుళ్ళుని, ఆ కలహాలని, ఆ పాపాన్ని, వాటన్నిటిని నువ్వు కడుక్కోగలిగితే నువ్వు ఆత్మీయంగా సౌందర్యవంతురాలు. రాజీ పడకుండా ఖచ్చితంగా ప్రభు కొరకు బ్రతుకుదాం. ఇంట్లో ఉన్నా, బడిలో ఉన్నా, గుడిలో ఉన్నా, పనిలో ఉన్నా, ఎక్కడున్నా సరే రాజీ లేని జీవితం జీవించి నేను దేవుని బిడ్డనే, అంతే, నేను దేవుని కుమారుని, ఇలాగే బ్రతుకుతాను అనే రీతిలో మనం బ్రతకగలిగితే నీ ముఖం సౌందర్యంగా దైవ కళలో కనబడతారు. అట్టి కళ ప్రభుని కలుగరించి, అట్టి పవిత్రంగా ప్రభువు నిన్ను కాపాడినట్లుగా నీ హృదయంలో ప్రభు ప్రేరేపణ చేశారు. అట్టి మనసు దేవుడిని కలుగరించి యోహాను అనే దేవుడు నిన్ను కూడా దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.